అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36 నుంచి 40 వచనాలు ఉన్నటువంటి మాటలను మనము చూద్దాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల ఎందామె కైలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవ చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాలు అందరూ వచ్చి ఏడ్చిచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అమాట చూడండి, పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దోర్కా అనే మాటకు అర్థం ఏంటి అని అంటే లేడీ అని అర్థం. మనం అక్కడ కింద ఫుట్ నోట్లో మనం చూడొచ్చు పిల్లరా, లేడీ అని అర్థం. అయితే పిల్లరా, వేగముగా పరిగెత్తేటువంటి లేడీ అని అర్థం. ఈరోజు మనం గమనించాల్సినటువంటి ఆ అనుభవం ఏంటంటే, ఈరోజు ఈమె యొక్క పేరుకున్న అర్థం ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం లోతుగా మనం విశ్లేషణ చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు దేవుడు మనకి ఈరోజు నేర్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దోర్కా అనే మాటకు అర్థం ఏంటి? వేగముగా పరిగెత్తే లేడీ అని అర్థం. ఈ యొక్క దినాన లేడీ యొక్క అనుభవాలు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పిల్లరా, లేడీని ఏమేమంటారు? లేడీ, జింక, దుప్పి. ఒక్కొక్కడు అంటూ ఉంటాడు, ఎన్ని మాసాలు తినేసాను నేను అంటాడు. అసలు అది ఒకటే, అవి నానా అర్థాలు అంతే. లేడన్నా కదా. గమనించాలి పిల్లరా, బైబిల్లో ఒక్కొక్క చోట లేడీ అని మనం చూస్తాం, మరొక చోట దుప్పి అని మనం చూస్తూ ఉంటాం. గమనించాలి. కొన్ని వచనాలు ఇప్పుడు నేను చూపించే వాటిలో అక్కడ ఏమని ఉంటుందంటే లేడీ అని ఒక్కో చోట, లేకపోతే ఒక్కో చోట దుప్పని, లేదా మరొక చోట ఏమండి ఇంకేమి అలా కనబడుతూ ఉంటాయి. మీరు భావాన్ని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి పిల్లరా, మొదటిగా ఈ యొక్క లేడుకున్న అనుభవాలు ఏంటి అవి మనం ఆలోచన చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఈ యొక్క దోర్కా యొక్క అనుభవాలు కూడా అవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో 2 రకాల జంతువులు మనం చూస్తాం. ఒకటి అపవిత్రమైన జంతువు, సింగులర్లో మాట్లాడుతున్నాను, జంతువులు ఫ్రోలలో మనం ఆలోచన చేస్తే. రెండవదిగా పవిత్రమైన జంతువులు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అపవిత్రమైన జంతువులు ఉన్నాయి, పవిత్రమైన జంతువులు ఉన్నాయి. పవిత్రమైన జంతువుల్లో ఒకటైనటువంటి ఆ జంతువు ఏది అని అంటే జింక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా లేడీ అన్నమాట. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంటే ఈ పవిత్రమైనటువంటి జీవుల్లో ఒకటైనటువంటి జీవి ఏది అని అంటే ఈ యొక్క లేడీకి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే పవిత్రత. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనందరిలో కూడా దేవుడు ఈ అనుభవాన్ని చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. చాలా సందర్భాల్లో పిల్లరా మనము పరిశుద్ధతను కోల్పోతున్నాం. పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుణ్ణి సేవిస్తూ అనుసరిస్తూ పిల్లరా ఆయన యొద్ద మనం ఉంటూ ఆయన మాటలు వింటూ
కొన్ని సందర్భాలలో పిల్లరా ఈరోజు పరిశుద్ధతను చెరిపేసుకునేటువంటి పరిస్థితి ఏ క్రియల చేతైనా కానివ్వండి. ఈరోజు మనము దేవుడు కోరినటువంటి పరిశుద్ధత కలిగి మనం జీవిస్తున్నామా? ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని అంటే, ఈరోజు మనలో ఎంతమంది అలా ఉండగలుగుతున్నాం? ఈరోజు ఎంతమంది పరిశుద్ధతకు ప్రాధాన్యతనిస్తున్న వారిగా మనం ఉన్నాం? ఏవేవో అపవిత్రమైన కార్యాలు ఈరోజు మన జీవితంలో జరుగుతున్నాయి. ఏవో కొన్ని చీకటి కార్యాలు మన జీవితాల్లో జరుగుతున్నాయి. ఏవో కొన్ని మనుషులు కళ్ళు కప్పి చేస్తున్న కార్యాలు నీలో స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఏదో ఒక దొంగ బుద్ధి నీలో కనబడతాం. పైగా మరలా దేవుని సన్నిధిలో పిల్లరా మనంత ఆత్మీయులు లేరన్నట్లుగా మనము బ్రతుకుతాం. పిల్లరా ఎవరికి దొరకం, ఎక్కడా దొరకం. ఈరోజు దేవుని సన్నిధిలో ఒకవేళ మనం ఇలా కవర్ చేసుకోవచ్చు, కానీ దేవుని కళ్ళు అయితే మనం కప్పలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రతి సిద్ధియాసం దేవునికి తెలుసు, నీ ప్రతి వంకర బుద్ధి దేవునికి తెలుసు. నువ్వు మాట్లాడే ప్రతి మాటలలో ఇంకొక మీనింగ్ ఏముందో కూడా దేవునికి తెలుసు. నువ్వు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు దాని వెనక నీకున్న ఉద్దేశం ఏంటో కూడా దేవునికి తెలుసు. ఆయన పై రూపాన్ని చూసి పర్ఫెక్ట్ అనుకునేటువంటి దేవుడు కాదైనా ఆయన అంతరంగాన్ని చూసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమంది అంతరంగాలు సరిగా ఉన్నాయి? ఎంతమంది హృదయాలు దేవుడు ఆశించినట్లుగా ఉన్నాయి? ఈరోజు పిల్లరా ఒక పాట పాడేయడం, లేకపోతే సమయం ఇస్తే వస్తే సాక్ష్యం చెప్పేయడం, పిల్లలు ఏదో దేవుని పరిచయం చేసాడు, నేను భక్తిలో బాగానే ఉన్నాను అనుకోవడం అనేది నువ్వు భ్రమలో ఉన్నావని నేను అంటాను. నేను బాగానే చేస్తున్నాను, నా భక్తి బాగానే ఉంది, ఇంకా మాటకొస్తే నాలాగా ఎవరు చేయట్లే, నాలాగానే ఎవరైనా చేస్తున్నారా, నాలాగానే ఎవరైనా పాడుతున్నారా, ఇంకా ఈ మాత్రం కూడా ఎవరు అంటే మరి అందరి మీద నేను బాగానే ఉన్నట్టేగా అంటే నేను పర్ఫెక్ట్. భక్తి విషయంలో పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్ కాదు, కానీ మొత్తానికి పర్ఫెక్ట్ అంతే. ఈరోజు ఎవరికి వారే సర్టిఫై చేసేసుకుంటున్నారు. ఎవరికి వారే పిల్లరా నేను బాగానే ఉన్నాను అనుకుంటూ బ్రతుకుతున్నాం కదా. ఈరోజు ఎవరి కోసమో లేకపోతే ఎవరితోనో నీ కోసం ఏదో చెప్పుకోవడం కాదు, కానీ ఒకసారి అది ప్రక్కన పెడితే అదంతా అబద్ధమే. కానీ ఈరోజు మనమేంటో మనకు తెలుసుగా, మన పరిస్థితులు ఏంటో మనకు తెలుసు కదా. ఈరోజు ఎంతవరకు మనం ఏ విషయాల్లో కంట్రోల్గా ఉండగలం మనకు తెలుసు కదా. ఈరోజు నీవు ఈ స్థితిలో ఉన్నా దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకు? నువ్వు ఇన్ని విధాలుగా చెడిపోతూ ఉన్నా, పడిపోతూ ఉన్నా దేవుడు నీకు సమయాన్ని ఇస్తూనే ఉన్నాడు. వద్దన్న జోలికి పోతూ ఉన్నా ఏమండి, దేవుడు ఇంకా నీ పట్ల ఎక్కడో ఆయన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. కానీ ఆ ప్రేమ ఈరోజు లోకువుగా నీకు మారిపోయింది. ఆ ప్రేమ నీకు చులకనగా మారిపోయింది. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీలో ఉండాలని నీ కోరుతున్న అనుభవం ఏంటంటే, నీవు లేడి వలె అనగా నువ్వు దోర్కవలే నీవు ఉండాలి. దేవుడు మనమందరము పేరుకు తగిన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు పిల్లరా మనందరికీ మంచి మంచి పేర్లు ఉన్నాయి కదా. ఎంతమంది మనలో పిల్లరా పేరుకు తగిన జీవితం జీవిస్తున్నారు? చాలామంది అది పేరు నామకరణం చేసేటప్పుడు దైవజనులు అంటారు, మంచి పేరు వీడు మాత్రం అలా బ్రతకడం. మళ్ళా కొంతమంది పేరు యేసుబాబు అని ఉంటుంది, కానీ వీడు మాత్రం ఎక్కడుంటాడు? బ్రాంతి షాపులు కాడ పనిచేస్తాడా? పనిచేడు, పడిపోతూ ఉంటాడు అక్కడ. ఎన్నిసార్లు చూసినా యేసుబాబు అక్కడే ఉంటూ ఉంటాడు. ఏమండి, ఎప్పుడు కూడా యేసుబాబు నోట్లో ఏదో ఒకటి వెలుగుతూనే, ఏదో కాంతి ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా యేసుబాబు నోరు ఏదో ఒకటి నవ్వులుతూనే, నవ్వడం అంటే మీకు తెలుసు కదా. ఇంకా అంటే పేరు ఒకటి, జీవితం మరొకటి. మంచి మంచి పేర్లు ఉన్నాయి మీ అందరికీ. ఎంతమంది పేరుకు తగిన జీవితాన్ని జీవిస్తున్నారు? ఇంకో మాట అడుగుతానండి, మీకు మంచి మంచి పేర్లు ఉన్నాయి కదా, మీ పేర్లకు అర్థాలు తెలుసా? మీకు అర్థాలు తెలుసా? తెలీదా?
తెలియకపోతే దైవజనులను లేకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుసుకుంటే కొంతలో కొంతన్నా దానికి అనుగుణంగా జీవించడానికి పేరైతే పెట్టించుకున్నా కానీ ఇప్పుడు దాకా అలాగైతే ఎప్పుడు బతకలేదు నువ్వు. ఈసారి నుంచి అయినా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి నీ పేరేంటో దానికి అర్థాన్ని నువ్వు గ్రహించగలిగితే మంచిదని నా యొక్క సలహా. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు నన్ను అడిగినా నేను చెప్తాను. ఇప్పుడు ఉన్న పాటన ఏమంటే చెప్పేస్తాను. ఏమంటే నేను ఎటిమాలజీ చదివినోడిని. మొత్తం పేర్లకి భావాలన్నీ అర్థాలన్నీ అడిగిన తోడనే చెప్పేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ఎక్కడ సందేహం లేదు, ఏ పేరుకైనా అర్థం చెప్తాను. ఏమండి, కాబట్టి దీన్ని ఎటిమాలజీ అని అంటారు. దాన్ని కొంచెం అవగాహన కలిగిన వాడిని కనుక ఖచ్చితంగా మీరు నన్ను అడిగినా నేను మీకు చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఏదేమైనా మనం ఎలా బ్రతకాలి అంటే పేరుకు తగిన జీవితం జీవించాలి. దోర్క పిల్లరా ఒక మంచి పేరుంది ఆమెకు. ఏంటనంటే తబిత. దేవుని స్తోత్రం కలుగును గాక. తబితకి మంచి పేరుంది. ఏంటది? బాగుంది. ఇంకెలా చెప్పుకుంటుందాం. నేనేదో అలా అంటే మీరు కూడా ఆ మాటకు అర్థం ఏంటనంటే వేగముగా పరిగెత్తే లేడీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, లేడీకి ఉండే ఒక అనుభవం ఏంటంటే అది జీవులలోకెల్లా పరిశుద్ధమైనటువంటి జీవి. అసహ్యమైన దాన్ని ముట్టదు, అసహ్యమైన వాటి జోలికి పోదు. తానికి హాని అని తెలిస్తే ఇంకా అస్సలు వెళ్దు. ఎప్పుడు కూడా చక్కని దాన్ని మాత్రమే అది ముట్టుకుంటుంది, దాన్ని మాత్రమే ఆహారంగా అది తీసుకుంటుంది. ఈరోజు ఎంత అమాయకంగా లేకపోతే ఎంత అజ్ఞానంలో మనం ఉంటున్నామనంటే మనకి హాని కలిగించేవి అని ఈరోజు వ్యసనాల మీద కూడా వాటిని రాస్తున్నారు. ఇది మీరు కాలిస్తే మీ దవడంతా చెదలాగా అయిపోద్ది అని ఒక బొమ్మ వేసిన, ఏమండి ఇది ఎవడ మూతో, నా మూతు కాదు కదా అన్నట్టుగా ఏం చేస్తున్నారు, దాన్ని చింపేసి పక్క చేసి అది నోట్లో వేసుకుని నవ్వులేస్తున్నారు. ఏమండి, ఆరోగ్యానికి హానికరం అని అంటే ముందు దాన్నే చింపేసి ముందు పక్క పడేసి ఏడు చెప్తావు ఎవరికి చెప్తావు అన్నట్లుగా మూత తీసి తాగేస్తున్నారు. ఈరోజు పిల్లరా ప్రతి దాని మీద ఒక కాషన్ మనం చూస్తున్నాం. ఏమండి, ఒక రెడ్ అలర్ట్ మనం చూస్తున్నాం కానీ పట్టించుకోవట్లే. ఈ వాక్యం ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే నువ్వు వింటావు కానీ ఎప్పటికప్పుడు మరలా నీకు అది కొత్తే. ఈరోజు వింటాం, మరలా విడిచిపెట్టి మరలా అపవిత్రమైన దాని జోలికే పోతున్నాం. అపవిత్రమైన వాటినే ఈరోజు చేస్తున్నాం. చివరికి అపవిత్రులుగా తయారవుతున్నాం. ఈరోజు దేవునికి కోపాన్ని పుట్టించేటువంటి వారిగా మనం బ్రతుకుతున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకునిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నటువంటి మాట ఏంటంటే ఇక నుంచైనా పరిశుద్ధత కలిగినటువంటి లేడీ అనేటువంటి అనుభవాన్ని మనము కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం.